చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుని సేవకులకి సేవకురాలకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబానికి కూడా వందనాలు. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం లేఖనాల నుంచి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే ఒక మాట అక్కడి నుంచి మనం ధ్యానం చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా చదువుతున్నారండి? ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ప్రభు ఈ మాటలు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఏమంటున్నారంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది. చూడండి, ఎక్కడి నుంచి విడుదల పొందామంట? ధర్మశాస్త్రం నుండి విడుదల పొందామంట. మీరు జాగ్రత్తగా అంటే మీకు వాక్యం అర్థమవుతుంది. అప్పుడే మీరు ఏం చేయగలుగుతారు? ఖచ్చితంగా ప్రభుని స్తుతించగలుగుతారు. చూడండి, ధర్మశాస్త్రం నుండి విడుదల ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్నాం అన్నమాట. అంటే విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎంత విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. చూడండి, మనం అందరం నీతిమంతులుగా తీర్చబడిన వారమే. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అంతే కదా? మీరు నీతిమంతులు కావడానికి ఏమన్నా చేశారా? లేకపోతే విశ్వసిస్తే చాలా? అంతే కదా? మనం అందరూ కూడా ఏం చేస్తాం? నమ్మి రక్షణ పొందువాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును అని అంటే దేవుడు ఎలా అంటున్నాడు ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలని అంటే దేవుడు ఎలా చెప్పాడు, నువ్వు నమ్మితే నీతిమంతుడు అవుతావు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల ఆ వ్యక్తి ఏమవుతాడని అంటే రక్షించబడతాడు. ఎక్కడున్నా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారమే. అయితే నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితంలో ఒక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అని అంటే అక్కడే చెప్పడేమని, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే, ధర్మశాస్త్రం అంటే ఏంటి మనందరికీ తెలుసు. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి ఏమండి? ఎప్పుడైనా విన్నారా? పాత నిబంధనలు ఆజ్ఞలు ఎవరైనా చెప్పారా మీకు? సరే, అయితే పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు ఏంటి అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించు, వ్యభిచరించుకో, అబద్ధం ఆడుకో, దొంగతనం చేయకు, పొరుగు అనేది ఏది ఆశించు. ఈ 10 ఆజ్ఞలు కూడా మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అయితే మన గురించి మన విషయమే దేవుడు ఎలా అంటున్నాడు ఏంటంటే, వాటి నుండి నువ్వు విడుదల పొందావు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ప్రభు ఎలా అంటున్నారు ఏంటంటే, వాస్తవానికి ఈ 10 ఆజ్ఞలు పాటించి ఇశ్రాయేలు ఏమవ్వాలనుకుంటున్నారంటే, మేము నీతిమంతులం అవ్వాలి. చూడండి, 10 ఆజ్ఞలు ఆచరించి ఏమవ్వాలనుకుంటున్నారు? నీతిమంతులం అవ్వాలి. మేము ఏమవ్వాలంటే పరిశుద్ధులము అవ్వాలి. ఇంకెలా చెప్తానంటే, మేము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. వీటిని ఆచరించి 10 ఆజ్ఞలు ఆచరించి మేము ఆ స్థితికి వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు ఇలా అన్నాడు కదా, ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. దేన్ని బట్టి అని అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతా ఇదేంటి, ఆది కాండంలో అబ్రహాం నీతిమంతుడేనా? అబ్రహాం గారు ఎవరో అన్నారు. నోవా నీతిమంతుడేనా అండి? ఇంకెవరున్నారు ఆది కాండంలో? చూడండి, మోషే నీతిమంతుడేనా? నీతిమంతుడే. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ మాట విన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మాట విన్నారా? వింటారు ఖచ్చితంగా. కానీ ఆది కాండంలో అబ్రహాం నీతిమంతుడే కదా, మరి నీతిమంతుడు లేడని ఎందుకు అంటున్నాడు? అసలు పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేని గురించి చెప్తున్నాడు? ఎవరైతే ధర్మశాస్త్రం క్రింద ఉండి మేము 10 ఆజ్ఞల ద్వారా నీతిమంతులు అవ్వాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా ఏమవట్లేదు, నీతిమంతులు అవ్వట్లేదు. అందుకే వారి గురించి ఏమన్నాడు? చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి.
రోమిలికి రాసిన పత్రిక 3:20. చదవండి, గట్టి చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగీటుగా తెలియబడుతున్నా. చూసారా ఈ మాట? అర్థమైందా? నేను మరలా చెప్తాను జాగ్రత్త. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని అంటున్నాడు. చూడండి, 10 ఆజ్ఞలు ఆచరించి ఏ వ్యక్తి కూడా ఏమవ్వడు? నీతిమంతుడు అవడు. ఎవరి దృష్టిలో చెప్పండి? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో వ్యక్తి ఏమవడు అంటే మనుషుల దృష్టికి అవుతాడా? అవడా? ఇప్పుడు నేను మీకు ఎలా కనబడుతున్నాను? నీతిమంతుడిగానే కనబడుతున్నాను. అలాగే కనబడతాను. ఎందుకు? ఇప్పుడు నా హృదయంలో నేను ఏమనుకున్నాను మీకు తెలుసా? తెలీదు. కానీ పై రూపాన్ని బట్టి నేను ఎవరిని? నీతిమంతుడిని. అంతే కదా? మెరిసేవాడిని బంగారం కాదు. ఇలా అంటాను ఏంటంటే జాగ్రత్తగానంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి మనుషుల దృష్టిలోనేమో వీళ్ళు ఏమవుతున్నారు? నీతిమంతులుగా కనబడుతున్నారు. కానీ వాస్తవానికి దేవుడు చూస్తున్నప్పుడు నరులు ఎలా కనబడుతున్నారంట? పాపులుగానే కనబడుతున్నారు అన్నమాట. దేవుడు అప్పుడు ఏం చేశాడనంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడటం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో మనుషులందరూ ఎలా ఉన్నారు? పాపులుగానే ఉన్నారు. ఈవెన్ 10 ఆజ్ఞలు కూడా ఆచరించే వరకు కూడా ఎక్కడున్నారు? పాపులుగానే ఉన్నారు. అయితే ప్రభు ఇలా చేశారు ఏంటంటే, ఇలా అయితే ఏ వ్యక్తి కూడా ఏమవ్వడు? దేవుని యొక్క కృపను పొందుకోలేడు అని దేవుడే ఆలోచించి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని లోకానికి పంపించాడు. ఆయన ఎవరు అని అంటే, మీరు చదవండి, యోహాను సువార్త 1:17 చదవండి. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? ప్రియక్క, ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? మోషే గారి ద్వారా. వేరు. ఇప్పుడు కృపయు సత్యం ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? అక్క, యేసుప్రభువు వారి ద్వారా. ఓకే, మీరు బాగా చెప్పారు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఎందుకనంటే అసలు కృప ఎందుకు కలిగింది? మరలా ఆల్రెడీ ధర్మశాస్త్రము ఉంది. ఆల్రెడీ మోషే ముందు వచ్చాడా? యేసుప్రభువు ముందు వచ్చారా? చెప్పండి. మోషే ముందా యేసుప్రభువు ముందు అని అడగలేదు. మోషే గారు ముందు వచ్చారా? యేసుప్రభువు ముందు వచ్చారా అని అడిగాను. ఎవరి ముందు వచ్చారు భూమి మీదకి? యేసుప్రభువు ముందు వచ్చారండి. ఎవరి ముందు వచ్చారు? మోషే గారు ముందు వచ్చారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రం ముందు వచ్చిందా? కృప ముందు వచ్చిందా? అవండి, ధర్మశాస్త్రం ఉందా? కృప ఉందా? ఇలా అనుకుందాం మాటకి. ఏంటి, మోషే గారు ముందు వచ్చారు అంటున్నాం కాబట్టి ధర్మశాస్త్రమే ముందు వచ్చింది అనుకుందాం. కానీ మరలా యేసుప్రభువు వారు వచ్చి మరలా కృపను తెచ్చాడు ఆయన. అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా కృప ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రం ద్వారా కలగాల్సింది కలగట్లేదు. చూడండి, ఇప్పుడు ఆ కూలర్ ఉందండి, ఆ కూలర్ ఉన్న ఇంకో కూలర్ అన్నాం. ఎందుకు? ఆ కూలర్ ఏమైంది? అది పని చేయకే కదా ఇంకోటి కొంటాం. అది బాగానే పని చేస్తుంది, ఇంకోటి కొంటామా? కొనం కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో లోపం ఉంది. ఏంటి ఆ లోపం? ధర్మశాస్త్రం ఏ వ్యక్తిని కూడా ఏం చేయట్లేదు? నీతిమంతుడిగా చేయట్లేదు. అందుకే ఎవరు వచ్చారు? యేసుప్రభువు వారు వచ్చారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనుషుల దృష్టికి నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ లోపల వ్యక్తి ఎవరు? పాపే. కానీ దేవుడు యేసుప్రభువు వారిని లోకానికి పంపించాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలోనే మనం నీతిమంతుడు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుని నీకు తెలుసు అంటే వాళ్ళు ఏమంటారు? ఏమో ఎక్కడ తెలుసు అని అంటారు. కానీ దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారంటే, వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. అంటే ఆయన దృష్టిలో మీరు నీతిమంతులే. ఎప్పటి వరకు నీతిమంతులు? February 10:14 సదాకాలమునకు మీరు
సంపూర్ణ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? పర్ఫెక్ట్ గా చూస్తున్నాడు. ఎవరిని బట్టి? మనల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి? మనం ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచామో అతన్ని బట్టే మనము పర్ఫెక్ట్ అన్నమాట. మన నీతిమంతులు. దేని బట్టి? చెప్పండి, మీరు చెప్పే దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. యాక్చువల్ గా రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఇంజిన్ ముందు వెళ్తే భోగిలు వెనకాల వస్తాయి. కానీ ప్రసంగంలో ఏంటంటే మీరు కూడా నాతో పాటు రావాలా. చెప్పండి, ఇప్పుడు మన నీతిమంతులమే కదా. నీతిమంతులమే. ఎలా నీతిమంతులం అయ్యాం? చెప్పండి. మీరు దాన్ని చెప్పలేదు అనుకోండి, నేను చెప్పేది ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదంటే మీకు అర్థం కావడం పక్కన పెడితే చెప్పండి. విశ్వాసమును బట్టి నీతిమంతులము. ఇప్పుడు మీరు ఇది ఆలోచించండి. నేను నీతిమంతుణ్ణి అని అనడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే అది నీ క్రియలను బట్టి కాదు కనుక నువ్వు డైరెక్ట్ గానే చెప్పొచ్చు. ఎందుకు? నువ్వు దేవుని దృష్టిలోని సంపూర్ణంగా చేయబడ్డానికి మన క్రియలను బట్టి కాదు, ఆయన్ని బట్టి. ఇప్పుడు కాబట్టి ప్రభువులు అంటున్నారు ఏంటంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి ధర్మశాస్త్రంతో నీకు ఇంకేం లేదు, పని లేదు. ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి? నీతిమంతులుగా చేయడం. కానీ ధర్మశాస్త్రం బట్టి ఏమవట్లేదు, నీతిమంతులుగా చేయబడట్లేదు. అందుకే ప్రభు వచ్చాడు, మన ప్రభుని ఆశ్రయించాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ధర్మశాస్త్రం పని ఉందా? లేదు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? ఎఫెసీ 2:14 కొట్టేసాడు. కాబట్టి యు ఆర్ ఇన్ న్యూ టెస్టమెంట్. నువ్వు ఎక్కడున్నావు? క్రొత్త నిబంధనలు ఉన్నావు. ఎక్కడున్నావు? క్రొత్త నిబంధనలు ఉన్నావు. అది మన ధన్యత. చూడండి, క్రొత్త నిబంధనే మన ధన్యత. క్రొత్త నిబంధనే క్రొత్త ద్రాక్షరసం. ఈరోజు నువ్వు ప్రభు ద్వారా మేలు పొందడానికి అర్హుడువా కాదా? నీ జీవితంలో ఈ కార్యం జరగడానికి అర్హురాలువా కాదా అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సందేహం. ఇలా అంటానేంటంటే నవ్ యు ఆర్ నాట్ ఇన్ డిమాండ్, యు ఆర్ ఇన్ సప్లై. నువ్వు డిమాండ్ లో లేవు. ఇప్పుడు చాలా సంఘాల్లో ఏం జరుగుతుందో ఒక క్వశ్చన్ చెప్తా. నువ్వు మంచిగా బ్రతుకు అనేది ఏంటి? డిమాండ్. నువ్వు బ్రతుకు. ఇంకేమంటారు? ప్రేమ కలిగి బ్రతుకు. ఇంకేం క్వాలిటీస్ లేవా? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు అలా ఉండు, అరే బుద్ధిగా ఉండరా. పిల్లలతో అంటారు కదా, ఏమంటారు? బుద్ధిగా ఉండు. దీన్ని ఏమంటారు? డిమాండ్ అనా? డిమాండే. మనం ఏం చేస్తున్నాం? బుద్ధిని వాళ్ళ నుండి డిమాండ్ చేస్తున్నాం కదా. మంచితనాన్ని వాళ్ళ నుండి కోరుకుంటున్నాం. ప్రేమను కోరుకుంటాం, మంచితనాన్ని కోరుకుంటాం, సాత్వికాన్ని కోరుకుంటాం, దీర్ఘశాంతాన్ని కోరుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? డిమాండ్ చేస్తున్నాం. ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుంది? డిమాండే. ఏమంటది ధర్మశాస్త్రం? వ్యభిచరించుకో, దిస్ ఇస్ ద డిమాండ్. అంతే కదా. పొరుగు వాడికి ఆశించుకో, డిమాండే. తల్లిదండ్రులు సన్మానించు, డిమాండే. ఇంకేమున్నాయి? దేవుణ్ణి కొలువు, డిమాండే. నరహత్య చేయకు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేస్తే మనం ఏం చేయాలా? మనం దాన్ని నెరవేర్చాల. కానీ నెరవేర్చగలుగుతున్నామా? అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ మన తాతల నుంచి ఉంది, కానీ ఎక్కడ కూడా ఏమవలేదు, నెరవేరలేదు. కానీ నిజంగా ప్రభు స్తోత్రం, ఇప్పుడు ఈ కాలంలో అది నెరవేరుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రభు మనం ఎక్కడికి వచ్చామని అంటే డిమాండ్ లో లేము. ఇప్పుడు మనం ఎక్కడ ఉందో తెలుసా? కృప కిందకు వచ్చాం. చదవండి ఒకసారి ఆ మాట. రోమీకి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చెయ్యదు. చూడండి, మనం ఎక్కడికి వచ్చాం? మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అక్కడ మనం ఎక్కడికి వచ్చాం? రోమపత్రిక వచ్చామా? రోమపత్రికలో 6వ అధ్యాయం 14 వచ్చాం. అక్కడ ఏముంది? మీరు కృప కిందకు వచ్చారు. ఎక్కడి నుంచి? చెప్పండి. ధర్మశాస్త్రము నుండి ఎక్కడికి వచ్చాం? కృప కిందకు వచ్చాం. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? డిమాండ్. కృప అంటే ఏంటి? సప్లై. అర్థమవుతున్నాయన్న మాటలు? అర్థమవుతున్నాయి కదండి? సరే, అయితే ఇలా చెప్పండి నాతో పాటు. నేను కృపలో ఉన్నాను, నేను ధర్మశాస్త్రంలో లేను. ఇది మీరు నమ్మగలిగితే మీ లైఫ్ ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా?
తేలిక అయిపోద్ది అనమాట. మామూలుగా ఫ్యామిలీలు ఏమనుకుంటారు, భార్య నుంచి భర్త ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆవిడ మంచిగా ఉండాలి, అంతే కదా, ఆవిడ నన్ను ప్రేమించాలి. ఇప్పుడు భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏమని, భార్య ప్రేమించాలని. ఇప్పుడు భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమని, అతడు నన్ను ప్రేమించాలని. ఇక్కడ డిమాండే ఉందా? కానీ ప్రభు ఎలా అంటున్నారు ఏంటంటే, పాత నిబంధనలో నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు అని ఆజ్ఞ ఉంది. మరి కొత్త నిబంధన ఆజ్ఞ కూడా అదేనా? ఇప్పుడు ప్రేమించు అని చెప్పేస్తే సరిపోయిందా? ఇప్పుడు నిజంగా ఆ మాట అనుకుందాం, నేను ప్రేమించాలంటే ఇప్పుడు నేను ఎలా ప్రేమించాలా అండి? చెప్పండి. నేను ప్రేమించాలి, ఎవరినైనా ప్రేమించాలంటే నేను ఏం చేయాలా? నేను ప్రేమించాలి అంతే. ఎలాగా? దెర్ ఇస్ నో స్కోప్ అంతే. ఇక అంటే శరీరాన్ని బట్టి అంతే కదా. నేను ఆశ్రయం చేసుకుంది ఏంటి, నాకు ఒకటి ఉంది, శరీరం అనేది ఒకటి ఉంది. దీన్ని ఆధారం చేసుకుని ఏమనుకున్నాను, ఈ శరీరంతో నేను ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారికి సహాయం చెయ్యాలా. కానీ శరీరం మంచిదా? నా శరీరం మంచిదా అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? మంచిది కాదా? రోజు టిఫిన్ దేనికి పెడతామండి? ఈ శరీరానికి కాదా? రోజు స్నానాలు చేయించడం కదా, రోజు కొత్త బాధ కొంటున్నావా లేదు దీనికి? శరీరం మంచిదా? నిజంగా మీరు ఆలోచించండి. శరీరం మంచిదే కాదు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, వాస్తవానికి దేవుడు దీనికి ఒక పేరు పెట్టాడు. ఏంటనుకున్నారు ఆ పేరు? ఈ శరీరము పాప శరీరం అన్నాడు. ఏ శరీరం? పాప శరీరం అన్నాడు. ఈ శరీరం ఏముంది? పాపము అనేది ఉంది. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీకు అర్థమవుతుంది అన్నమాట. ముందు అర్థమవుతుంది, వెంటనే అర్థం కావు కదా, అంతే కదా. సరే, మీరు జాగ్రత్తగానండి. ఈ శరీరం దగ్గరికి వచ్చి నేను ఏమడుగుతున్నాను, నువ్వు ప్రేమ కలిగి ఉండు అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండు అని ఆజ్ఞ మంచిదే కదా, మంచిదే. అది ఎవరితో చెప్తున్నాను నేను? శరీరంతో చెప్తున్నాను. శరీరంలో ఏముంది? పాప. ఒకసారి అందరు పాప నియమం అనండి. పాప నియమం అది ఎక్కడుంది? ఎవరి శరీరంలో? మన శరీరంలో ఉంది. ఇప్పుడు ఈ శరీరంతో నేను ఏం చెప్తున్నాను? ప్రేమించవద్దు. ఇది ఎక్కడికి వెళ్తుంది? నా చెవి ద్వారా వెళ్ళి నా హృదయంలో సెటిల్ అవుతుంది. హృదయంలో ఉన్న ఆజ్ఞ ఏంటి? ప్రేమించు అనే. శరీరంలో ఉన్న ఆజ్ఞ ఏంటి? పాప నియమం. ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండాటిలో ఫైటింగ్ జరుగుతుంది. లోపలేమో హృదయంలో ఏమో మంచిగా బతకాలని కోరుకుంటున్నాను, కానీ నా శరీరం ఏమో బ్రతకనివ్వట్లేదు. అప్పుడు మొదలైంది ఏంటి? చేయగోరని మేలు చేయగా చేయగోరని కీడే చేస్తున్నాను. నువ్వు అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అంటే, వాస్తవానికి నీలో జరుగుతుంది ఇది మనకు తెలుసా? అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అంటే మామూలుగానే ఆడుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాస్తవానికి నువ్వు అలా ఉండాలనుకున్నావు కనుక ఉండలేకపోతున్నావు. చూడండి, అంటే డిమాండ్ లో ఉన్నవాడు ఏ వ్యక్తి కూడా ఏమవుతలేదు, సఫలత పొందట్లేదు. కానీ మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కృప కిందకు వచ్చామని మీరు నమ్మండి. మనం అందరం ఎక్కడికి వచ్చాం? కృప కింద. కృప కింద ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? కృపనిస్తున్నాడు. చూడండి, ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం జీవించడం మనకి కష్టం కాదు. ఎందుకంటే ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, ఒక్కసారి రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చూడండి, జీవానికి భక్తికి కావలసినవన్నీ ఆయన ఏం చేస్తున్నాడంట? దయచేస్తున్నాడు. కాబట్టి మన జీవితం ఇప్పుడు ఏం కాదు, మనకి డిమాండ్ కాదు. నువ్వు మంచిగా బతకమని నేను చెప్పినంత మాత్రాన మన వల్ల కాదు. కానీ ప్రభువులు అంటున్నాడు ఏంటంటే, అలా బ్రతకడానికి మనకి ఏం కావాలో అవి ఇస్తున్నాడు. చూడండి, భోజనం పెట్టకుండా నువ్వు ఆ పని చేయరంటే ఎవరు చేస్తాడు? అవునా కదా, అంతే కదా అండి. ఇప్పుడు పిల్లలకి ఏమి వాళ్ళ స్కూల్ ఫీజు కూడా కట్టకుండా నీకు 10th క్లాసులో 10/10 రావాలంటే ఎక్కడ వస్తుంది? రాదిక. ప్రభువులు అంటున్నారు ఏంటంటే, ప్రభు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన తన కృపతో మనల్ని పోషిస్తున్నాడు. ఇలా అంటున్నాను ఏంటంటే, నువ్వు మంచిగా బ్రతుకు కాదు, మంచిగా బ్రతకడానికి నీకేమి ఇవ్వాలి అవన్నీ ఇస్తున్నాడు. చూడండి, నువ్వు ప్రేమించు కాదు, ప్రేమించడానికి ఏం కావాలో అవంతా ఇస్తున్నాడు. క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏంటో తెలుసా? క్రొత్త ఆజ్ఞ ఇలా చెప్పనా?
అది బైబిల్లో ఉంది, నేను కొత్తగా చెప్తలేదండి. బైబిల్లో ఉంది ఏంటనంటే యోహాను సువార్త 15:14 ఉంది ఏంటనంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించడు. సార్ చెప్పండి, మీరు ప్రేమించను కాదు, ఫస్ట్ నుంచి అన్న విన్నారన్నా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించడు. ఇది మర్చిపోకూడదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇప్పుడు మనం ప్రేమించడానికి ముందు ఎవరి ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమను వెరిగితే నువ్వు ప్రేమించడం కష్టమేమి కాదు. ఈరోజు అదే తెలుసుకోవట్లేదు. ఏంటి, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు అనేది తెలుసుకుంటే మన ఈ లోకంలో ప్రేమించడం మనకి ఈజీయే. ఇంట్లో ఖచ్చితంగా ఎదుట మన ఫ్యామిలీలో ప్రేమ అనే ఫలం ఉండాలంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు. చూడండి, ఇది అర్థమైతే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం అని అంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఉంటది. ఇలా అంటున్నాను ఏంటంటే, సూర్యుని క్రింద ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడంటే డిమాండ్ లో ఉన్నాడు అనమాట. నేను ఏం చెయ్యాలని దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలని దాంట్లో ఉన్నవాడు ఏం చేయలేడు, ఆయన ఏం చేశాడో తెలుసుకోలేడు. అంతే కదండి. ఒకరోజు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు ఏంటంటే బెతస్తా అనబడిన కోనేరు ఉందన్నమాట. ఆ కోనేటికి ఒక స్పెషల్ ఉంది. స్పెషాలిటీ ఏంటనంటే, ఎవరికైతే ఏదైనా రోగం ఉందనుకోండి, ఒకనొక సమయాన కోనేటిలో ఒక దేవతకు వచ్చి నీళ్ళు కదిలిస్తారు. ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళు స్వస్థ, వారు ఎట్టి వ్యాధి గలవాడే స్వస్థలు ఉంటారు. అట్లాంటి కోనేరులు ఏమన్నాయి అంటే అట్లాంటి ఏం లేవు మనకి. చూడండి, అట్లాంటి కోనేరు ఎక్కడుంది? గలిలయలో ఉంది. ఇప్పుడు ప్రభువులు అన్నారు ఏంటంటే, అట్లాంటి కోనేరు దగ్గర ఉన్నప్పుడు ఎవరుంటారు? దాని చుట్టూ రోగులు ఉంటారు. ఇప్పుడు ఒక రోజు యేసుప్రభువు వారు వచ్చారు. యేసుప్రభువు వారు వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఎవరు? ఇలా అనుకుందాం, ఏంటి, స్వస్థత. యేసుప్రభువు వారు ఎవరు? స్వస్థపరిచేవాడే కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, కానీ ప్రజలు ఆయన్ని పట్టించుకున్నారా? సుమారు అక్కడ ఎంతమంది ఉందంటారు? ఒక 5,000 మంది వేసుకుందాం. ఇప్పుడు 5,000 మందిలో అక్కడ ఉన్నారు, కానీ ఒక్కడు కూడా ఆయన ఏం దృష్టి ఉంచలేదు. ఎందుకు చెప్పనా? వారందరూ డిమాండ్లు ఉన్నారు. ఏంటా డిమాండ్? వాళ్ళందరూ కూడా ఒక విషయం మీద ఫిక్స్ అయిపోయారు. ఏంటి, నేను ఇప్పుడు దాంట్లో దూకాలి అని దాని మీద మనసు పెట్టారనమాట అందరూ. ఇప్పుడు చూడండి, కాళ్ళు లేనోడు ఏమనుకుంటున్నాడు? నాకు కాళ్ళు లేవు కానీ ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, దేవదూత కదిలిస్తే నా చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. కాళ్ళు లేకపోతే చేతులతో పాకుండా వెళ్ళిపోతుకి వెళ్తాను అనుకున్నాడు. ఇప్పుడు చేతులు లేనోడు ఏమనుకున్నాడు? నాకు కాళ్ళు ఒకటి లేవు కానీ ఏమున్నాయి? నాకు కళ్ళు బాగానే కనబడుతున్నాయి, నాకు చెవులు బాగానే కనబడుతున్నాయి, ఆఫ్టర్ ఆల్ నాకు చేతులు ఒకటే లేవు. ఇప్పుడు ఇలా అనుకున్నా. మరి చెవులు లేనోడు ఏమనుకుంటాడు? చెప్పండి. నాకేమున్నాయి? నాకు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు కూడా పనిచేస్తున్నాయి. దేవదూత వస్తే నేను దూకేద్దామని ఇతను రెడీగా ఉన్నాడు. ఇలా చూడండి, ఒకరికొకరు ఎలా అనుకున్నారు? ఏమని? నేను దూకేయాలా, నేను చెయ్యాలా అనుకుంటున్నారనమాట. ఈ లోపల యేసుప్రభువు వారు వచ్చారు. ఇప్పుడు యేసుప్రభువు వారు నీటిలో దూకరా అని అంటే ఆయన ఏమంటాడు? నీ పరుపు ఎత్తుకొని లేవమని చెబుతాడు. ఆయన వైపు తిరగలిగారా? డిమాండ్ లో ఉన్నవాడు ఎవరో కూడా కృప వైపు తిరగలేరు. ఆయన వైపు తిరగని వాడు ఆయన ద్వారా స్వస్థ పొందలేడు. ఈ జీవితంలో ప్రభు కార్యం చేయడానికే పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. మనం ఆయన వైపు తిరగకపోతే కార్యం ఎలా జరిగిద్ది? దేవుని సేవకులు ఇక్కడికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ప్రభు ఏదో కార్యం మన జీవితంలో చేయడానికే తీసుకొస్తాడు. మీరు ఇది నమ్మండి. ఏంటనంటే మనం ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలనే దాంట్లో కాదు బ్రతకాల్సింది. ఆయన ఏం చేశాడు? ఎప్పుడు కూడా ఈ మూమెంట్కి రండి. ఎక్కడికి? ఆయన ఏం చేశాడు? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ప్రభు ఏం చేయాలో చెప్పాడు. ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడు? నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉన్నది, నీ ధనానంతే అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించంటే ఉన్నాడు, వెళ్ళిపోయాడా? ఒక బాధ కలిగేసింది, వెళ్ళిపోయాడా? కానీ జక్కయ్య ఆ మనసుతో రాలేదు కదా. ఏమన్నాడు జక్కయ్య? ఆయన ఎవరో నేను చూడాలనుకున్నాడు. అందుకే జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షించాడు. డిమాండ్ లో బ్రతికినాడు ప్రభు వైపు ఏం చేయలేడు? తెలియగలడు. కాబట్టి ప్రభు శరీరం ఒకటే చెప్తుంది. ఏంటి అని అంటే,
ఆయన శరీరం అందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అంటే నువ్వు ఇప్పుడు డిమాండ్ లో లేవు, నువ్వు సప్లైలో ఉన్నావు. నేను ఇంకా ఏదో చెయ్యాలని దాంట్లో మనం బ్రతుకుతున్నావు అని అంటే ఆయన ద్వారా కలుగు కార్యం నీ జీవితంలో జరగదు. కాబట్టి నువ్వు ప్రభు వైపు తిరుగు. ప్రభు నీ వైపు ఎవరి యొద్దకు వచ్చాడండి ఆయన? ఇప్పుడు అంతమంది ఉన్నారు, ఎవరి యొద్దకు వచ్చాడు అండి? పక్షవాతంతో పడి ఉన్నాడు. అది కోపం అతనికి. అతని కాళ్ళు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయి. చేతులు ఉన్నాయా? చేతులు ఉన్నాయి. కానీ ఏది కూడా పని చేయదు. ఇప్పుడు ఇతను వెళ్ళాలంటే ఇతను ఒక్కడ వెళ్ళగలడా? వెళ్ళలేడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళగలిగే అవకాశం వాళ్ళకి ఉంది, కానీ ఇతనికి మాత్రం ఏం లేదు. వెళ్ళాలని ఉంది కానీ ఇతనికి నలుగురు కావాలి. ఎవడొస్తాడు? ఇంకా ఎవరు లేరు. కానీ నిజంగా ఇలా అంటున్నాను ఏంటంటే, ఇలాగే రండి. ఏంటనంటే, నా వల్ల ఏది కాదు ప్రభా అని మన స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఏం చేయగలుగుతాడు? ఆయన కార్యం లేదు అన్నప్పుడే ప్రభు ఉంటాడు అక్కడ. చూడండి, మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి? లేదు ప్రభా అని దాంట్లోకి వెళ్తే ఆయన ఏమంటాడు? నేను ఉన్నవాడను అనువాడను ఉన్నాను. ద్రాక్షరసం లేదు, ఆయన ఉన్నాడు. తుఫాన్ వచ్చింది, ఆయన ఉన్నాడు. ఆహారం లేదు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఉంటాడు. ఎప్పుడు ఏ అనుభవంలో ఆయన ఉంటాడు? లేదు అనే చోటన ఆయన నుండి ఏం చేస్తాడు? ఆ లోటునైనా కూరుతాడు. కాబట్టి డిమాండ్ నుంచి ఎక్కడ రండి? సప్లైలోకి రండి. అంటే ఆవిడ మంచిగా ఉండాలనుకుంటున్నానండి అని ఆలోచించకండి. మీరు మంచిగా ఉండడం ప్రయత్నం చేయండి అంతే. మనం మంచిగా ఉండడం కష్టమా? ఎందుకు కష్టం కాదు చెప్పండి? మన పక్కింటి ఆవిడకి మనకి గొడవ ఉంది ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఎలా ఉన్నారండి అడగాలని మనసు లోపల ఉంది, కానీ అడగలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? పాస్టర్ గారు ఏమంటున్నారు? మనం అలా ఉండకూడదమ్మా, మనం ప్రేమించాలా పాస్టర్ గారు అన్నారు. మీరేం చేస్తారు చెప్పండి? ఇలా అనుకుంటున్నారు ఏంటంటే అది కష్టమని అనుకున్నాడు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడు ముందు తెలుసుకో. నువ్వేం ముందు వెళ్ళిపోయి ఏం చేసే అక్కర్లేదు. ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, ఒకనొక రోజు నీకు అర్థమవుతుంది ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు. పరిపూర్ణమైన ప్రేమ నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయగలుగుతావు? ఎదుటివారిని పలకరించిన పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి మంచితనం కష్టము కాదు. ఆ వ్యక్తి మారాలి కాదు, ఆ వ్యక్తి మారతాడు. కానీ మనం డిమాండ్ అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఎక్కడికి రండి? మీరు సప్లైలోకి రండి. కాబట్టి ప్రభు స్తోత్రం. ఆయన మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చాడంటే డిమాండ్ లోకి. ఇప్పుడు ప్రభు తన కృపతో మనల్ని నింపుతున్నాడు. రూతు బోయాజుని ఇలా అడిగింది ఏంటంటే, నేను ఏం చేశానని నా యందు నీవు ఎంత కనికరం చూస్తున్నావు అని అడిగింది. ఆవిడ ఏం చేయలేదు, కానీ పొలంలో ఏరుకొని ఇచ్చాడు. ఆమె ఏం చేయలేదు, కానీ ఆహారం ఉండే చోటన ఆమె కూర్చోబెట్టాడు పనికత్తలతో. వీళ్ళు ఏ ఆహారం అయితే తింటున్నారో దాన్ని నువ్వు తిను అన్నాడు. ఇంకో పొలంలోనికి వెళ్ళొద్దు, యవనస్తులు నీ మీద ఏ హాని చేయకుండా నేను వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. మరలా వెళ్ళిపోతున్నప్పుడు ఆమె పొలంలో ఆమె ఏరుకున్న దానికంటే డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఇవిడ అడుగుతుంది, ఏమి చేశానని నీవు నా యందు కనికరం చూపుతాను. మనం ఏమీ చేయనప్పుడే మన ప్రభు మన యందు కనికరం చూపాడు. ఇప్పుడు మనం ఏదో చెయ్యాలని దాంట్లోకి వెళ్ళవద్దు. ఆయన ఏం చేస్తాడు దాని యందు లక్ష్యం ఉంచుడి. అప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ పరుపు ఎత్తుకుని పైకి నడుమని ఆయన చెప్తారు. కాబట్టి ప్రభు వైపు చూడండి, దేని వైపు కాదు, కోనేరు వైపు కాదు, ఇంకేదో చెయ్యాలని దాని వైపు కాదు. ఏం చేశాడో తెలుసుకోండి. అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుద్ది? ఆయన కార్యం స్టార్ట్ అవుతుంది. ప్రభు అతి కృప ప్రభు సంపూర్ణంగా మనకు అనుగ్రహించిన కాక. డిమాండ్ లో ఉంటారా? సప్లైలో ఉంటారా? సప్లైలో ఉండండి. కృపలో ఉంటారా? ధర్మశాస్త్రం ఉంటారు? కృపలో ఉండండి. ఖచ్చితంగా ఆ కృప మనలను నడిపించదు. ఎందుకంటే ఆ కృప నిరంతరము నిలుచును. ప్రభు అతి కృప ప్రభు అనుగ్రహించిన కాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాని దేవుడు మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట స్థిరపరచబడింది కాక. ధర్మశాస్త్రం ఏదైతే చేయజారలేకపోయినో దాన్ని ప్రభు మా పక్షము చేశాను అన్న దానికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు. నీకు వందనాలు. ఈ రోజు మేము నమ్ముతున్నాం ప్రభు, ఏమి చేశామని మా యందు మీరు కనికరం చూపారు దేవా. అప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు నా తండ్రి. మేమేమీ చెయ్యక ముందే మీరే మా పక్షాన మీ ప్రాణాన్ని అర్పించారు. నీకు వందనాలు నా తండ్రి. ధర్మశాస్త్రం నుండి డిమాండ్ నుండి తీసుకుని వచ్చి సమృద్ధితోనూ సంపూర్ణముగా నీ కృపతో నింపి ఇప్పుడు సంపూర్ణంగా చేశారు. నీకు వందనాలు. నీతిమంతులుగా చేశారు. నీ స్తోత్రాలు. పరిశుద్ధులుగా చేశారు నా ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. ఆ స్థితిలో ఉండి నీ వైపు చూసినట్లు సహాయం దయచేయమని, బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి.